స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అందుకే సంఘం చాలా విలువైంది. సంఘానికి విరుద్ధంగా ఎవరు లేచిన వారు శిక్ష పొందుతారు. దిస్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ పర్చేస్డ్ బై ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. అందుకే సంఘానికి విలువ ఉన్నది, సంఘ కార్యక్రమాలకు విలువ ఉంది, సంఘ సభ్యులు విలువైన వారు, యేసు రక్తమందు విమోచింపబడిన వారు. ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. ఎవరితో కలహించొద్దు, ఎవరిని తూలనాడొద్దు. నీకు ఏ అధికారం లేదు. యూ హ్యావ్ నో అథారిటీ టు హర్ట్ ఎనీ పర్సన్ ఇన్ ద చర్చ్. ఎందుకంటే ప్రతిసారి నీవు ఒక విశ్వాసిని గాయపరిస్తే యేసు ప్రభు శరీరంలో ఉన్న భాగాన్ని నువ్వేం చేస్తున్నావు? బాధ పెడుతున్నట్టే. యేసు ప్రభు శరీరంలో అవయవములుగా మనం ఉన్నామని పౌలు అంటున్నాడు. అందుక నూతన స్వభావం ధరించుకోవాలి. ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టినావు. ప్రభు ప్రేమతో నువ్వు నింపబడాలి. ఇది క్రీస్తు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఇది నా సంఘం, ఇది నీ సంఘం అనకూడదు. ఇది మన సంఘం. దేవుని స్తోత్రం. సార్వత్రికమైన సంఘం, యేసు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం.